గుడ్ మార్నింగ్. సో ఇవాళ మార్నింగ్ కొంచెం లేట్ లేచిన. నిన్న నైట్ షాప్లో వర్క్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక ఫినిష్ చేసుకునేసరికి కొంచెం టైం పట్టింది. సో జిమ్కి వెళ్దాం అనుకున్నా. జిమ్కి వెళ్ళే అంత టైం లేదు. 40 మినిట్సే టైం ఉంది. 40 మినిట్స్లో వర్కౌట్ చేయడం అంటే కాని పని. జిమ్లో ఏంటంటే మనం ఒక మిషన్ దగ్గరికి వెళ్ళి చేద్దాం అనుకుంటాం. అంతలోపు ఆడికి ఎవరో వచ్చేస్తారు. వాళ్ళ సెట్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేసి మళ్ళీ మనం తీసుకొని ఎంత లేదన్నా 1.5 అవర్ 2 అవర్స్ లోపు పట్టేస్తుంది జిమ్కి వెళ్తే. ఇక మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే ఇంటి దగ్గర కూడా చేసుకోవడానికి ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి ఇంటి దగ్గర ఉండి కూడా చేసుకోవచ్చు. సో ఇది బెనిఫిట్ అనమాట. హోమ్ వర్కౌట్ చేసే వాళ్ళకి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. 1/2 అవర్ 45 మినిట్స్లో అయిపోతుంది. సో ఇవాళ ఫుల్ డే అనమాట, బ్యాక్ అండ్ బైసెప్స్. సో చూపిస్తా ఇంటి దగ్గర ఏమేమి చేస్తాను. జస్ట్ బేసిక్ హోమ్ వర్కౌట్ చేయడానికి నేను ఈ సెట్ బుక్ చేసుకున్నాను అనమాట. సో దీంట్లో వచ్చింది ఏంటంటే ఒకటి బార్బెల్ రాడ్, దాని తర్వాత 10 kg ప్లేట్స్ వచ్చినాయి. ఇవి తర్వాత వచ్చేసి డంబుల్స్. డంబుల్స్ కూడా ఒకటి 5 kg సెట్ చేసుకున్నా. ఇంకోటి వచ్చేసి 3 kgs వస్తాయి. సో ఇదన్నమాట సెటప్. ఇంకా ఉన్నాయి కింద వెయిట్స్, టోటల్ 50 kg వెయిట్స్ అనమాట. ఇందులో ఈ ఈ రాడ్లో మైనస్ పాయింట్ ఏంటంటే మస్తు సన్నగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు పట్టుకున్నప్పుడు మీ చేతికి అనేది కంప్లీట్గా గ్రిప్ రాదు. మీరు ఏదన్నా పుల్ చేసినా కానీ బైసెప్ చేసినప్పుడు ఏళ్ళు ఒత్తుకపోతుంటాయి ఫుల్. దానివల్ల ఇది మైనస్ పాయింట్. జిమ్లో బార్బెల్ రాడ్ ఏంటంటే కొంచెం లావుగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి గ్రిప్ కూడా మంచిగా పట్టుకోనికి ఉంటుంది. ఏళ్ళ మీద కూడా వెయిట్ పడదు, మంచిగా చేయొచ్చు ఈజీగా. సో దీనివల్ల ఇది మైనస్ పాయింట్ అనమాట. బట్ ఓకే, మేనేజ్ చేసుకోవచ్చు, చెయ్యొచ్చు. ఇంకా డంబుల్స్ విషయానికి వస్తే అవైతే బాగానే ఉన్నాయి, బెటరే. కాకపోతే ఈ ఈ వెయిట్స్ అన్నీ ఎట్లా అంటే మొత్తం అంతా ప్లాస్టిక్ అనమాట. ఇదంతా ప్లాస్టిక్. సో జాగ్రత్తగా చూసి వాడుకోవాలి. ఎత్తేసినట్టు పైకి వెళ్ళి కిందికి పడేస్తే పోతాయి, పైసలు వేస్ట్ అయిపోతాయి. సో అసలే మనం మిడిల్ క్లాస్ కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. సో వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు అప్పర్ వైడ్ బ్యాక్ కోసం బార్బెల్ రాడ్తో వైడ్ గ్రిప్ బ్యాక్ పుల్స్. వెయిట్ వచ్చేసి 15, 30 kg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. సో మీరు లాట్ పుల్స్ చేసినా, నార్మల్గా ఎక్సర్సైజెస్ అనేవి ఏవి చేసినా కూడా మీరు స్పీడ్ అనేది ఎట్లా మెయింటైన్ చేయాలి అంటే మరీ చాలా స్పీడ్గా చేయొద్దు, అలానే మరీ చాలా స్లోగా కూడా చేయొద్దు. ఆ స్పీడ్ అనేది మెయింటైన్ చేయండి. మీరు మజిల్ని ఫీల్ అవ్వండి. ఫస్ట్ ఫీల్ ది మజిల్. మీరు ఏ మజిల్ని అయితే ట్రైన్ చేస్తున్నారో ఆ మజిల్ని ఇమాజిన్ చేసుకోండి మైండ్లో. ఆ మజిల్ని ఫీల్ అవుతూ చేయండి. కంపల్సరీ మీకు కొన్ని రెప్స్ తర్వాత ఆ మజిల్ దగ్గర పంప్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇది బార్బెల్ రాడ్తో బ్యాక్ ఎక్సర్సైజెస్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నా. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వైడ్ గ్రిప్ చేసినాను అప్పర్ లాట్స్ కోసం, వైడ్గా అనిపించడానికి. అండ్ తర్వాత వచ్చేసి క్లోజ్ గ్రిప్ చేసిన అప్పర్ మిడ్ బ్యాక్ ట్రైన్ చేయడానికి. అండ్ తర్వాత రివర్స్ గ్రిప్ లాట్ పుల్స్. సో ఇవి కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ట్రాప్స్ చేస్తున్నా. సో చూపిస్తాయి చూడండి. గ్రిప్ అనేది మీరు మీ షోల్డర్ విడ్త్ బట్టి పట్టుకోవాలి. ఎక్కువ క్లోజ్ గ్రిప్ పట్టుకోవద్దు, ఎక్కువ మరీ వైడ్ పట్టుకోవద్దు. సో చూడండి, మీరు ట్రాప్స్ ట్రైన్ చేసినప్పుడు ఓన్లీ మీ షోల్డర్స్ అనేవి పైకి లేవాలి, మీ ఎల్బోస్ కాదు. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఇట్లా ఫోల్డ్ చేసేస్తారు, మీ ఆర్మ్స్ అనేవి ఇట్లా ఫోల్డ్ అయిపోతుంటాయి. సో అది చేయవద్దు. అది చేస్తే మీరు ట్రాప్స్ ట్రైన్ చేస్తలేరు. సో మీరు ట్రాప్స్ ట్రైన్ చేయాలంటే ఓన్లీ మీ షోల్డర్స్ అనేవి పైకి లేవాలి.
లైక్ దిస్ ఇట్లా. సో బ్యాక్ ట్రైసెప్స్ అయిపోయింది, లాస్ట్ బైసెప్స్తో ఎండ్ చేస్తున్నా. సో వెయిట్ వచ్చేసి 10-20 kg వర్బల్ రాడ్తో చేస్తున్నా. ఒకటే వేరియేషన్, ఎక్కువ చేస్తలే, టైం ఎక్కువ లేదు ఫస్ట్ థింగ్. సో మళ్ళీ ఒకవేళ రేపు చూస్తా వీలైతే జిమ్కి వెళ్తాం, జిమ్కి వెళ్ళి మళ్ళీ అన్నీ కంప్లీట్ చేయాలి. 1 2 3 4 5. ఇంకోటి ఏంటంటే బిగినర్స్కి మజిల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. సో వాళ్ళు బార్బెల్ రాడ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏ హ్యాండ్లో అయితే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తారు ఆటోమేటిక్గా, వాళ్ళకు కూడా తెలియదు. సో అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే డంబుల్స్కి వెళ్ళిపోవాలి. డంబుల్స్లో ఏంటంటే మీకు ఏ హ్యాండ్లో అయితే తక్కువ స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ హ్యాండ్తో స్టార్ట్ చేయాలి. ఆ హ్యాండ్తో చేసిన తర్వాత ఎన్ని రెప్స్ వచ్చినాయో మళ్ళీ ఇంకో హ్యాండ్తో కూడా అన్ని రెప్స్ చేయాలి. అండ్ మెల్లమెల్లగా మీరు ఆ హ్యాండ్లో స్ట్రెంగ్త్ పెంచుకొని ఇంకా రెండుటిని ఈక్వల్ చేసుకోవచ్చు. సో మజిల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇట్లా సింగిల్గా చేయండి, రెప్స్ చూసుకోండి, బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. సో హోమ్ వర్కౌట్ ఇంటి దగ్గర కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి అంతే 45 minutes 50 minutes దాకా పట్టింది. వీడియో రికార్డ్ చేసుకుంటా వర్కౌట్ చేయాలి కాబట్టి ఇంకొంచెం ఒక 15 minutes టైం ఎక్కువనే పడుతుంది. అక్కడ వర్కౌట్ చేసి మళ్ళీ వీడియో చూసుకోవడం సరిగ్గా వచ్చిందా లేదా దానికంతా టైం పట్టిస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక ఈరోజు ఎక్కువ కూడా చేయలేదు, ఓన్లీ బ్యాక్లో ఒక 3 వేరియేషన్స్ చేసిన, బైసెప్స్కి వచ్చేసి ఒకటే వేరియేషన్ బార్బెల్ రాడ్తో చేసిన, ట్రాప్స్ చేసిన, ఇంకా అంతే అనమాట. సో ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళినాక మన ఫస్ట్ మీల్ ఏముందో నాకు తెలియదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నా ఫుడ్ గురించి మాట్లాడాలి. సో ఫుడ్ గురించి ఏంది అంటే నా డే మొత్తంలో ఒక్కొక్కసారి నా ప్రోటీన్ గోల్ అనేది హిట్ అవుతుంది, ఒకసారి రీచ్ కాదు. ఇక ఏంటంటే కాకపోతే మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. అట్లా అని చెప్పేసి జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ అట్లాంటివి ఏం తినను, తాగను. అది ఎక్కువ నేను రెగ్యులర్గా వాటి జోలికి వెళ్ళా. ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇక వీలైనప్పుడు ప్రోటీన్ అనేది కంప్లీట్ చేస్తాను, వీలు కానప్పుడు ఇంకా పోతుంది. కాకపోతే కన్సిస్టెంట్గా కంటిన్యూగా కొన్ని ఇయర్స్ నుండి చేస్తున్నా కాబట్టి బాడీలో చేంజెస్ అనేవి వస్తున్నాయి, కాకపోతే లేట్గా వస్తున్నాయి, బట్ చేంజెస్ అయితే వస్తున్నాయి. ఒకవేళ మీరు కూడా ఏంటంటే ఇట్లనే చేయాలనుకుంటే చేయొచ్చు, అంటే బడ్జెట్ బట్టి. ఒకవేళ మీరు బడ్జెట్ మీరు పెట్టుకోగలుగుతారు, కంప్లీట్గా మీరు చూసుకోగలుగుతారు అంటే మీరు ఇంకా తొందరగా చేంజ్ అవ్వచ్చు, మీ బాడీని ఇంకా బెటర్ చేయొచ్చు. నా బాడీది ఏముంది, నాకంటే ఇంకా మంచిగా చేయొచ్చు అనమాట. సో ఉన్న దాంట్లో నేను ఇంత చేసిన, మీరు ఇంకా మంచిగా చేసుకోగలిగితే ఇంకా బెటర్ అవ్వగలుగుతారు. సో చేద్దాం, ట్రై చేస్తున్నా, ఫిజిక్ని ఇంకా మంచిగా నీట్గా మంచి షేప్లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నా. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇంతే, ఇంకా ఫస్ట్ మీల్ చూపిస్తాను నేను కిందికి వెళ్ళి. ఇప్పుడు ఇది ఫస్ట్ మీల్ అనమాట, వైట్ రైస్, ఇది క్యాప్సికమ్ కర్రీ, అండ్ తర్వాత బెండకాయ పులుసు. సో ఈరోజు ఇదే. ప్రోటీన్ సోర్స్ ఏం లేదు, ఇవాళ వరలక్ష్మి వ్రతం అని మొత్తం కంప్లీట్గా వెజ్ చేసారు, ఇవాళ నాన్ వెజ్కి పర్మిషన్ ఇవ్వలేదు. సో ఫస్ట్ మీల్ దీంతో సరిపెట్టుకోవాలి, ఆఫ్టర్నూన్ తినేది మళ్ళీ ఆఫ్టర్నూన్ చూపిస్తాను. నిన్న ఫస్ట్ మీల్ చూపించిన, సెకండ్ మీల్ థర్డ్ మీల్ చూపిస్తాను అని చెప్పిన వీడియోలో, కానీ షాప్కి వెళ్ళిన తర్వాత ఫుల్ వర్క్, చాలా హడావిడి. ఇక వర్క్ మీద బయటికి వెళ్ళిన, ఆఫ్టర్నూన్ కూడా చాలా లేట్గా వచ్చిన, ఇంకా వీడియో రికార్డ్ చేయడం అస్సలు కుదరలేదు. సో ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం మీల్స్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటా, బాయ్.